దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడా, మీకు వందనాలు. మరొక పునరుద్ధానం మీ గణనామాన్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు. బలహీనములమైన మమ్మలను ప్రేమిస్తున్న దేవుడు, బలవంతుడైన మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు. మీ ఏర్పాట్లో, మీ ఎన్నికలో మేము ఈ రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించగలుగుతున్నామని ఎరిగి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధనీయుడిగా ఆరాధించబడ్డారు, స్తుతించబడ్డారు. పూజనీయుడా, వేల్పులలో నీ వంటి వాడు లేడు అని మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అయా మీరు నాయన స్తుతి కీర్తనలు బట్టి ఆరాధనీయుడు, పూజనీయుడై ఉండగా ఈ దినము నాయన మా యొక్క స్తుతులను మీరు అంగీకరించినట్టు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయా మాతో మీరు మాట్లాడే సమయము మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరిచి మీ జీవవాక్కును మాకు దయచేయండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు, ప్రతి హృదయాలను, అంతరంగాలను పరిశోధిస్తున్న దేవుడు, మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు, మా ప్రవర్తన, మా మాట, మా నడవడిక, మేము ఏ రీతిగా ప్రభా ముందుకు వెళ్ళగలమో మా భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడు గనక మా అందరితో మీరు మాట్లాడండి. మీ మాట చేత మమ్మల్ని బలపరచండి. మీ దాసురాలు దైవజనరాలకి ఉన్న ప్రతి బలహీనతను ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఇచ్చి తిరిగి నీ యొక్క సన్నిధిలో నిలవగలిగినట్లుగా నీ కృపనిమ్మని ప్రార్థన చేస్తూ, మీ ఆత్మ ఆధ్వర్యానికి ప్రభావ మమ్మల్ని అందరూ మేము అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ ఘననామానికే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాము. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసింది. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తినగా సముద్రాకేతును మరునాడు నెయపోలికును అక్కడ నుండి ఫిలిప్పికును వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంచిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారు బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చుడని
వేడుకొని బలవంతము చేసెను. 40 వచనంలో వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులు చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా చెప్దామండి, ఆమేన్. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటో చెప్తాను. ఇది మన జీవితాలకు ఎలా అన్వయించబడాలో, ఎలా అన్వయించుకోవడానికి దేవుడి మాటలు మన ముందుంచాడో చెబుతాను. ఇక్కడ సందర్భం ఏంటో మనం గమనించినట్లయితే పౌలు కనబడుతున్నాడు. ఇంకెవరు కనబడుతున్నారు అంటే పౌలుతో పాటు ఉన్నటువంటి మరి మనం చూస్తున్నాము సంఘము ఆ యొక్క దేవుని యొక్క పనిలో వాడబడుతున్న వారు కనబడుతున్నారు. అక్కడ ఎవరెవరు ఉన్నారో తర్వాత మీరు చదువుకున్న ప్రాంతం, ఎందుకంటే 16వ అధ్యాయం స్టార్టింగ్లో ఉంటుంది. పౌలు దెర్బకును లుస్త్రకును వచ్చిన అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు ఉండేది. అంటే మీరు తర్వాత చదువుకోండి ఇవన్నీ. అయితే అపోస్తులైనటువంటి పౌలు వినాలి, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి సేవకుడుగా, అపోస్తులుగా దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మరి వాడబడుతూ సువార్త పనిని జరిగిస్తూ సంఘాలను కడుతూ అనేక ప్రాంతాలకి మిషనరీగా జర్నీ చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క అధ్యాయాల్లో కనబడుతుంది. వినండి, పౌలు ఇలాగ అనుకున్నాడంట. ఏమని అంటే, నేను 6వ వచనం చూస్తే ఆసియాకు వెళ్దామని అనుకున్నాడు. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ ఎవరిని ఆటంకపరిచారంట? పౌలు గారిని ఆటంకపరిచారు. ఒక మాట వినండి. సహజంగా నేటి దినాలు మనం గమనిస్తున్నప్పుడు ఆటంకాలు సువార్తకు కలుగుతూ ఉన్నాయి. మనం ఎక్కడ చూస్తున్నాం. ఈ మీడియా వచ్చాక, ఈ సోషల్ మీడియా వచ్చాక, తర్వాత అందరికీ వెనువెంటనే ఈ వార్తలు, కొన్ని మంచి వార్తలు వెళ్తున్నాయి, కొన్ని చెడు వార్తలు కూడా వెనువెంటనే వ్యాప్తి చెందడం. ప్రతి వారు అంటే ఏదన్నా మంచి మాటను కూడా ఎవరన్నా దాన్ని ఎడిట్ చేసి దాన్ని కట్ చేసి పెట్టారనుకో, అది రాంగ్ వేలో వెళ్తూ వ్యతిరేకిస్తున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే గమనించండి, ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి నేటి దినాల్లో సువార్త పని, దేవుని పని. ఒకలారా వింటున్నారా? వినాలి. సువార్త పని, దేవుని పని ఆటంకాలు జరుగుతున్నాయి. అలాగే వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసినప్పుడు మన లైఫ్లో కూడా చాలా ఆటంకాలు కనబడుతూ ఉంటాయి ఎన్నో విషయాల్లో. చాలాసార్లు ఇలాంటి ఆటంకాలు కనపడ్డప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది ఏ అపవాదో సాతానో ఆటంకపరుస్తూ ఉన్నాడు, అందుకే మా పనులన్నీ ఆగిపోయాయి, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం, ఏది చేస్తున్నా కానీ అపజయమే వస్తుంది అని అనుకునేవారు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి విషయాలే కానీ, ఆత్మ సంబంధమైన విషయాలే కానీ, ఏదేమైనప్పటికీ కూడా ఆటంకాలు అన్నిసార్లు అపవాది సాతాన్నే కలిగిస్తాడని అనుకోకూడదు. క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి అవగాహన ఏంటి అంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడైన, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడైన, ఆయన సమస్తమును ఎరిగినటువంటి దేవుడైన, మన ఉనికి లేక మునిపే మన ఎరిగిన దేవుడు, ప్రస్తుతాన్ని ఎరిగిన దేవుడు, భవిష్యత్తును కూడా ఎరిగిన దేవుడని మనం గ్రహించి ప్రభువుకు సంపూర్ణమైనటువంటి విధేయత కలిగిన వారంగా ఉంటే, దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మన అందరి ద్వారా తన అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన ఏం చేస్తాడంటే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఉదాహరణే ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం. పౌలును ఆటంకపరిచింది ఎవరు అంటే ఏ అపవాది కాదు, లేకపోతే ఏ విధమైనటువంటి అన్యులు కాదు. చాలా స్పష్టంగా రాయబడినట్టు మాట, ఆయన్ని ఆటంకపరిచింది పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం కలుగును గాక. ఆటంకపరిచి అనగా వెళ్ళనివ్వకుండా చేసి వద్దని చెప్పి, దానికి పౌలు గారు విధేయత కూడా కనబడుతుంది మనకి. ఆయన ఆటంకపరిచినందున అక్కడ రాయబడింది, వారంట ఆ ప్రదేశంకు వెళ్ళడానికి వెళ్ళలేకపోయారు వాళ్ళు.
కానీ అదే పౌలుకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలో కూడా దర్శనం ద్వారా కనబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఆయన అనుమతి ఇచ్చాడో, ఆయన అనుమతిని ఆధారం చేసుకొని వెళ్ళాడో, అప్పుడు జరిగింది ఏమిటి అంటే, మనం గమనిస్తే ఒక వ్యక్తి రక్షించబడింది. ఆ వ్యక్తి పేరు కూడా రాయబడిన మాట ఏంటి అంటే లూదియా. లూదియా హృదయము తెరవబడినందున. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్న ఆలోచనను చూస్తే దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థమవుతుంది. ఒక వ్యక్తి లూదియా అనే వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఒక టైమింగ్ని ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక టైమింగ్, ఒక పర్ఫెక్ట్నెస్ అనేది ఇది మనుషుని చేతిలో లేదు. ఉన్నారా ఇక్కడే? చాలాసార్లు మనం ఎన్నో ప్రయత్నాలు చేసి 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 ఫెయిల్ అయిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా ఫెయిల్ అయిపోయినప్పుడు, అలా ఆగిపోయినప్పుడు, అలా ఆటంకపరచబడినప్పుడు మనం అనుకునే మాట ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటాం, లేదా అపవాది నన్ను నా మీద ఇలా చేస్తున్నాడని వాడి మీద నేరం మోపుతాం. అయితే ఆలోచన చేస్తే నువ్వు దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గనక అర్థం చేసుకుంటే, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుని యొక్క గొప్పతనం కనుక నీకు తెలిస్తే, నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే, దేవుడి యొక్క సమయం కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే, దేవుడు నీ ద్వారానే ఘనమైన అద్భుతమైనటువంటి కార్యాలను ఆయన చేయుటకు సమర్థుడుగా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు లూదియా ఒక్కరే రక్షించబడ్డారా అంటే, మనం గమనిస్తే 40 వచనంలో అక్కడ చూస్తే చూడండి, అక్కడ ఎవరెవరు కనబడుతున్నారంటే లూదియా ఇంటికి వెళ్ళిరి. 15వ వచనం కూడా చూడండి. ఆమె ఇంటి వారు ఏం పొందారంట? బాప్తిజం పొందారంట. దేవుని స్తోత్రం చెప్దామా? చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో. చెల్లెలారా, వింటున్నారా? వినాలి. లూదియా రక్షించబడడం మాత్రమే కాదు, లూదియా యొక్క ఇంటి వారందరూ కూడా బాప్తిజం పొందారు. పోనీ ఆ ఇంటి అక్కడితో వారితోనే ఆగిపోయిందా అంటే, మనం 40వ వచనంలో చూసినప్పుడు వారు చెరసాల నుండి వెలుపలకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. అంటే ఇక ఎవరున్నారు అంటే సహోదరులు అనగా మనం అక్కడ గమనించాల్సింది అంటే అక్కడ సంఘం కూడా కనబడుతుంది. దేవుని స్తోత్రం చెప్దామా? వారందరూ ఐక్యతగా కూడుకుంటున్నారు, ఆదరించబడుతున్నారు. దేవుని మందిరంలో ఏం దొరుకుద్దో తెలుసా? చాలాసార్లు మనం వెంటనే మానేసేది ఏదైనా ఉంది అంటే మందిరం. ఎప్పుడైనా ఆగిపోయేది, ఎక్కడికైనా దూరంగా ఉండేది ఏంటంటే మందిరం. ఒక ఆదివారానికి పరిమితమైన వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నవారై ఉండొచ్చు, కానీ ఆదివారాన్ని మాత్రమే కనబడతారు కొంతమంది. కానీ నీకు మందిరములో, దేవుని ప్రజలు కూడుకునే స్థలంలో దొరికే గొప్ప లాభం ఏదైనా ఉంది అంటే ఆదరణ దొరుకుద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయంటే ఈ వచ్చిన భాగాల్లోనే, ఈ వాక్యంలోనే కనబడుతుంది. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోబోతున్నటువంటి సత్యం ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు ద్వారాలు మోస్తాడో, వింటున్నారా? దేవుడు ద్వారాలు మోస్తే దాని వెనక ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు ద్వారాలు మోస్తే దాని వెనక ఏమని చెప్పండి? ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశము అదే. నీ పక్కన ఉన్న చెప్పండి, ఈరోజు వాక్య సందేశం ఏంటి చెప్పండి? దేవుడు ద్వారాలు మోస్తే. దేవుడు ద్వారాలు మోస్తాడా మోయడా? చెప్పాలి. మీరు అనొచ్చు, దేవుడు ఏంటండి అలాంటి వాడా, మోస్తాడా అంటే నీ మేలు కోసం మోస్తాడు. మీరు అనొచ్చు, ఎందుకు మోస్తాడండి? మాకంటే మా ఆలోచనలు ఉన్నాయి కదా, మా జ్ఞానం ఉంది కదా, మేము చేయలేమా, మా టాలెంట్ లేదా అంటే కాదు, నీ టాలెంట్ కాదు, నీ జ్ఞానం కాదు. దేవుడు ఎందుకు ద్వారాలు మోస్తాడంటే నువ్వు నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు కనుక. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావో, దేవుడు మూసిన ద్వారాలను ఏం చేస్తాడో తెలుస్తా? తెరుస్తాడు. ఆమేన్. అందుకే ప్రకటన గ్రంథంలో ఉందనుకుంటా, మాట చూడండి. అనుకుంటా కాదు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది కదా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం
ఎవడు వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, తలుపులు వేయాలన్నా, తలుపులు తెరవాలన్నా ఎవరి పని? దేవుని పనే. ద్వారాలు తెరవాలన్నా, ద్వారాలు మూయాలన్నా దేవుని పనే. మరి ఏంటి అంటే, ఆయన కొరకు నీకు ఒక అనుభవం ఉండాలి. ఏంటి అనుభవం? 8వ వచనంలో ఉంటుంది, నీ క్రియలు నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయి ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడును తీయనేరడు. నీ పక్కన ఉన్న వాళ్ళు తట్టి సంతోషంగా చెప్పండి, ఏమనంటే, దేవుడే నీ తలుపులు తెరుస్తాడని చెప్పండి. ఆమెన్, ఆమెన్. ఎవరు తెరవాలి? ఎంత సంతోషంగా ఉంది కదా ఈ మాట, ఈ ఉదయం. దేవుడు మన తలుపులు తెరుస్తాడు, మన ద్వారాలు తెరుస్తాడు అంటే, మరి ఈ సంతోషం ఎప్పుడు నీకు సొంతం అవుద్దో తెలుసా? ఎప్పుడు నీ సొంతం కాగలదో తెలుసా? దేవుడు మాట ఎప్పుడు కూడా నెరవేరకుండా ఉండక మానదు. కానీ అది నువ్వు సొంతం చేసుకోవాలంటే అక్కడే రాయబడిన మాట, నీ క్రియలు దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆమేన్. నా మాట ఇది, అక్కడే ఉంది కదా, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నీ శక్తి అంటే, ఒకవేళ నీకున్న శక్తిని ఆధారం చేసుకున్నాడు ఒక స్టూడెంట్స్ ఏం చేస్తారు? వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు, అన్నీ అప్పచేయాలి. ఏమంటారు? అవునా కదా? వాళ్ళ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటారు. కొంతమంది వారికున్న బలాన్ని ఆధారం చేసుకుంటారు. నేను ఎప్పుడు చెప్తా, మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు బాడీ బిల్డర్ అని. ఈ మధ్యకాలంలో ప్రతిరోజు కనబడుతున్నాడు. ఎన్ఎస్ఎం స్కూల్లో వాళ్ళ పాప కూడా అక్కడే. అప్పుడు చూసుకుంటే ఇతని గురించే కదా నేను చాలాసార్లు చెప్పాను అని అనుకున్నాను. ఆ మంచి బాడీ బిల్డర్, అప్పుడు విజయవాడలో టాప్ ఏదో జరిగితే దాంట్లో గెలిచినవాడు. మా ఫ్రెండ్స్ అందరూ వాడిని ఆధారం చేసుకునేవాళ్ళు, ఎందుకంటే బాడీ బిల్డర్ చూడడానికి బలంగా కనబడుతూ ఉండేవాడు. ఏదైనా గొడవలు జరిగితే మాకేం పర్లేదు, మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకుంటే, మావాడు ఏంటంటే అతి భయంకరమైన భయస్థుడు. చూడ్డానికి ఆకారమే కానీ మహాభయస్థుడు. వాడిని ఆధారం చేసుకుని తన్నులు కూడా తినబోయారు ఒకసారి. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి కనపడ్డాడు. అడిగాను, ఇప్పుడు కూడా జిమ్ చేస్తున్నావంటే, లేదు లేదు లేదు, తర్వాత సైగ చేద్దు కానీ, లేదు లేదు లేదు, ఎప్పుడో ఆ కాలేజ్ అయిపోయినప్పుడే ఆపేశాను అన్నాడు. సేమ్ అలాగే ఉన్నాడు, చూడడానికి దిట్టంగా. మా చార్లెస్ కనబడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, బలం శాశ్వతం కాదు, మన జ్ఞానం శాశ్వతం కాదు, మన ఆలోచనలు ఈరోజు మనకు కనబడుతుంది ఏది శాశ్వతం కాదు. మనం అనుకుంటాం, నాకుంది, నేను ఎవరి మాట విన్నో, నేనేదో అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీకున్న శక్తి కొంచెమే. ఈరోజు నీకు శుభవార్త చెప్పనా? ఇప్పుడు దాకా నీ జ్ఞానం చేత, నీ బలం చేత ఆధారపడి ముందుకెళ్తూ అపజయాలు చూస్తున్నావేమో, నాకు తెలియదు. కానీ దేవుడు ఈరోజు ఒక సంతోషకరమైన మాట చెప్తున్నాడు. ఈ రోజైనా నువ్వు ప్రభు వైపు తిరుగు. ఈ రోజైనా ప్రభు మీద ఆధారపడు. ప్రభువుకు నీ హృదయం అప్పగించు, ప్రభువుకు నీ కార్యాలు అప్పగించు. దేవుడు పూనుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే, నీకున్నటువంటి శక్తి కొంచెమే ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. అక్కడ రాయబడిని చూసారా? నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామాన్ని ఎరగలేదు అనలేదు. అందుకని నేనేం చేయబోతున్నానంటే, నీ ఎదుట తలుపులు తీయబోతున్నాను. నీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీ తలుపులు తీయబోతున్నాడని. ఎప్పుడు చెప్పండి? నువ్వు చేయాల్సింది ఏం చెప్పండి? ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఆయన మాటలకు శ్రద్ధ పెట్టాలి. ఆయన చెప్పింది వినాలి. ఆయన యొక్క సార్వభౌమ అధికారానికి నువ్వు అప్పగించుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలను చేస్తాడు. ఆమేన్. ఒకసారి ఒక తల్లి, అదొక మంచు పడే ప్రాంతం,
ఆ రోజుల్లో మనుషులు లాగే లాగుడు బండి, రిక్షా లాంటిది ఆ ప్రాంతాల్లో ప్రారంభంలో. ఇప్పుడంటే తర్వాత గుర్రాలు వచ్చాయి, దానికి ముందు మనుషులు లాగేవారు, తర్వాత గుర్రాలు వచ్చాయి, తర్వాత తర్వాత మొత్తం అంతా మారిపోయింది కనుక. అయితే ఆ మనుషులు లాగే టైంలో ఒక అతను ఒక తల్లిని తన చంటి బిడ్డతో ఆ రిక్షాలో కూర్చొని ఉంటే వెళ్తూ ఉంటే చంటి బిడ్డ చలికి బిగుసుకుపోయింది. బిగుసుకుపోతే ఇక ఈమె లోపల అల్లాడిపోతుంది, ఏమో నా పాప నా పాప నా పాప అని, నా బిడ్డ నా బిడ్డని అల్లాడిపోతుంటే ఆ రిక్షా అతను అమాంతంగా రిక్షాను ఆపేసి ఆ పాపను బలవంతంగా లాగేసుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. పరిగెత్తుతూ ఉంటే ఈ తల్లి ఇప్పుడు దాకా ఏంటి ఇలాగా నా నా పాపను తీసుకొని పారిపోతున్నాడని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వెంట పడితే ఆ లాస్ట్కి ఓ దగ్గరికి వెళ్ళి ఆగినప్పుడు అప్పుడు ఆమె తిట్టడం ప్రారంభించింది. గబుక్కును లాగేసుకొని తిట్టడం ప్రారంభించింది. ఏంటి నువ్వు ఇలా చేసావు, దొంగిలిస్తున్నావు, దొంగ అది ఇదని రకరకాలుగా మాట్లాడుతుంటే, అమ్మ ఒక్క నిమిషం, నేను ఎందుకు ఇలా చేశాను అంటే, ఈ చలికి మీరు బిగుసిపోతున్నారు, మిమ్మల్ని వేడి పుట్టించడానికి ఈ పని నేను చేయడం కారణం. ఇలాగ మీరు పరిగెత్తుతారు, దీని వెనక మీరు నా వెంట పడతారు, మీ ఇద్దరికి వేడి కలగ చేయడానికి నేను ఇలా చేశాను అని చెప్పినప్పుడు ఆమె పశ్చాత్తాపంతో ఆయనకంట క్షమాపణ చెప్పిందంట. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ పరిగెత్తుతున్న సమయంలో, పరిగెత్తుతున్న పరిస్థితుల్లో ఆ తల్లికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఆ వ్యక్తి తనకేదో హాని చేయబోతున్నాడు, తన బిడ్డను దొంగిలించబోతున్నాడు అని. కానీ దాని వెనకున్నటువంటి ఆ వ్యక్తి యొక్క కారణం ఏంటంటే, వీళ్ళిద్దరినీ కూడా క్షేమపరచడానికే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో నీకు అలాగే అనిపించవచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి ఈ స్థితుల్లో నీకు ఇలాగే అనిపించవచ్చు, ప్రస్తుతాన్ని చూస్తున్నప్పుడు మనకు అలాగే అనిపించవచ్చు. ఏంటి ఇలా జరుగుతుంది, అంతా ఇలా జరుగుతుంది, నా లైఫ్లో ఇలాగుంది, నా కుటుంబంలో ఇలాగుంది, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నేను చేస్తున్నంత ఇలాగుందని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు ఒక శుభవార్త చెప్పన, మన దేవుడు సర్వం ఎరిగినటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు. నీ ఎడల ఆయన కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాల నెరవేర్పులో ఇప్పుడు ఆటంకంగా కనిపించేది ఒకరోజు ఆనందంగా చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. మరి అలా జరగాలి అంటే మొదటగా నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి. రండి, ఈ ఇందాక చదువుకున్నటువంటి లేఖన భాగంలోకి వెళ్తే, దేవుని యొక్క ఏర్పాటులో ఎలాంటి కార్యాలు జరుగుతాయో మనం ఆలోచన చేస్తే, అపొస్తలుల కార్యం ఇందాక చదువుకున్న 16వ అధ్యాయంలోకి వచ్చి ఆలోచన చేస్తే 6వ వచనం 7వ వచనం చదువుదాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వెళ్ళిటికి ప్రయత్నం చేసిరి. కానీ 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. చాలండి, ఇక్కడ మనం గమనిస్తే ఒక్కసారి ఆపబడ్డా చెప్పాలి, ఒక్కసారి ఆపబడ్డారా? ఆ వచనంలో ఒకసారి కనబడుతుందా? 6వ వచనంలో 7వ వచనంలో 2 వచనాల్లో 2 సార్లు కూడా మనకు కనబడుతున్నారు. ఏమనంటే వెళ్ళనీయలేదు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరు వెళ్ళనివ్వలేదు? ఎవరు వెళ్ళనివ్వలేదు? దేవుడే. ఇక్కడ గేట్ తీస్తుంటుంది, తల్లులు కనిపెట్టుకుంటూ ఉంటారు వారి పిల్లలు. ప్రార్థన జరుగుతున్నా ఒక కన్ను ఎప్పుడు కూడా ఈ చిన్న బిడ్డల మీద ఉంటుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ గేటు దాటుతున్నారు అనుకోండి, మా ఆవిడ చూశాడు ఎంత బాగా పరిగెత్తుతున్నాడో, మా అమ్మాయి చూశారు ఎంత బాగా పరిగెత్తుతుందో, అరే ఇక్కడ ఉన్న ఆమె ఇట్టే వెళ్ళిపోయిందండి, తమ్ముళ్ళు వెనకనున్న వారు వింటున్నారా, ఇట్టే వెళ్ళిపోయాడండి అని చప్పట్లు కొడతారా? ఏం చేస్తారు చెప్పండి? అసలు తల్లి ఎంత ఫాస్ట్గా, అసలు ఆమెకు అంత రన్నింగ్ వచ్చు అన్నంతగా ఎంత ఫాస్ట్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జరిగింది ఈ సంఘటన. ఓ రోజు మన చర్చ్లో ఫ్యామిలీయే రోడ్డు సెకండ్ సర్వీస్కి వచ్చారు వాళ్ళు.
వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు బండి పెడుతున్నారు, వాళ్ళ అమ్మగారు చిన్నపిల్లలు ఇద్దరు కూడా తీసుకొని లోపలికి వచ్చి ఈమె చెప్పులు ఇప్పుతోంది, తన చెప్పులు తీసుకుంటుంది. ఈ పిల్లలు మా నాన్న ఉన్నాడు కదా అని సడన్గా రోడ్డుకు పరిగెత్తాడు ఒకడు, వాళ్ళ అబ్బాయి. చెప్పులు ఇప్పుతున్నాము ఇక్కడ దాదాపుగా చాలా యువతలకు ఉంది, వాడు అవతలకు ఉన్నాడు, రోడ్డు దాటేసాడు వాడు, ఆ గేట్ దాటేసాడు వాడు. అసలు జస్ట్ మిస్, కార్ చాలా ఫాస్ట్గా వచ్చింది, దాని వెంటనే బైక్ వచ్చింది, కార్ వచ్చింది. ఆ తల్లి ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆ చేయి పట్టుకొని లాగిందంటే అసలు అలా సెకండ్స్లో జరిగిపోయింది. అంత ఫ్లాష్ లాగా వెంటనే జస్ట్ రాసుకున్నట్టుగా వెళ్ళిపోయింది కారు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, నేను తర్వాత సీసీ క్యామ్లో చూశాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అంటే తల్లి ఎక్కడో ఉంది, ఆ కుమారుడు ఎక్కడో ఉన్నాడు, వాడు ఎప్పుడో పరిగెత్తుతున్నాడు. ఎలా పరిగెత్తగలిగిందంటే తల్లి ప్రేమ ఆ క్షణాన ఆ యొక్క బిడను కాపాడుకోగలిగింది. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఆ తల్లినే సృష్టించిన దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? ఆ తల్లిలో అలాంటి ప్రేమను పెట్టినటువంటి దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుంది? అందుకే ఒకని తల్లి ఆదరించినట్లుగా అని చెప్పిన దేవుడు తల్లిని మాదిరిగా చెప్పిన ఎన్నో సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి దేవుడు నీ దేవుడై ఉన్నప్పుడు నువ్వు ఇంకా 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 దేవుని అర్థం చేసుకోలేకపోతే ఇప్పుడు మరొకసారి ప్రభు నీ ముందుకు తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని ప్రేమను నువ్వు గుర్తెరుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి ఇప్పుడు ఆ తల్లి లాగినప్పుడు గోర్లు గుచ్చుకుంటాయా, చెయ్యి నొప్పి వస్తుందా? ఏమండి, ఆ బిడ్డను పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకుంటుంది? సాఫ్ట్గా పట్టుకుంటుందా? అలా పట్టుకున్నప్పుడు గోర్లు ఉండుంటే గోర్లు గుచ్చుకొని ఉండొచ్చు, లేకపోతే బలంగా లాగినప్పుడు చెయ్యి నొప్పిగా ఉండొచ్చు, ఆ అదురుకి గబుక్కుని ఏదైనా తగిలి ఉండొచ్చు. కానీ ఇదంతటి వెనక కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ. ఈరోజు ప్రియ సంగమ, కొన్నిసార్లు మనం అలాగే దేవుని ఆలోచనలోంచి దూరంగా వెళ్తున్నప్పుడు, దేవునికి వేరుగా వెళ్తున్నప్పుడు, దేవుని మాటను వినకుండా వెళ్తున్నప్పుడు, ఒకవేళ దేవుని ఉద్దేశాలకు వేరుగా వెళ్తున్నప్పుడు దేవుడు ఒకవేళ నీ ముందు అలాంటి పరిస్థితులు కల్పించడమో నాకు తెలీదు, కానీ ఆ దేవుని ప్రేమ నిన్ను విడిచి పెట్టదు. ఆమేన్, ఆమేన్. అందుకే ఇక్కడ గమనిస్తే ఈ వాక్యం నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే ప్రిపరేషన్ అంటే, నేను తెలుగులో చెప్తాను, దైవికమైన సిద్ధపాటు. నీ పక్కన వాళ్ళని చెప్పండి, ఎవరి సిద్ధపాటు? దైవిక సిద్ధపాటు అనండి. ఎవరి సిద్ధపాటు ఇది? మనం ఘనమైనటువంటి కార్యాలు మన లైఫ్లో చూడబోతున్నాము. ఆమేన్. అది చూడాలి అంటే ముందు మనకేముండాలి? సిద్ధపాటు ఉండాలి. ఇప్పుడు లూదియా ఇంటి వారు రక్షించబడడానికి ముందుగా జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే వీరు ఆపబడ్డారు. ఎందుకో తెలుసా? ఒకవేళ వారు ఆపబడకుండా వారు వెళ్ళే సమయానికి లూదియా రాకపోయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. లేకపోతే ఆ సమయము, ఎందుకంటే మనం నాయిని అనే గ్రామంలో వినాలి వెనక నుండి వారు వింటున్నారు కదా, నాయిని అనే గ్రామంలో యేసుక్రీస్తు వారు అడుగుపెట్టినప్పుడు ఆయనకి ఎదురుగా పాడెతో ఒక తల్లి ఏడుస్తూ కనబడింది. పాడె వస్తున్న కొందరున్నారు, పాడ మీద ఒక బాలుడు ఉన్నాడు, ఈ ముందు ఒక తల్లి ఏడుస్తూ కనబడింది. వాస్తవానికి ఆ టైమింగు ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనలారా, వింటున్నారా? వినాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అంటే, ఎగ్జాక్ట్గా ఆ గ్రామానికి అడుగుపెట్టినప్పుడు ఎదురుగుండా పాడి వస్తుంది, దుఃఖంతో తల్లి ఉంది, అదే సమయానికి యేసుక్రీస్తు వారు ఎదురు వెళ్తున్నారు. మీరు అనొచ్చు అందులో ఏర్పాటు ఏముందండి అని, కానీ గొప్ప విషయం చెప్పనా? దేవుని ప్రేమ ఎంత గొప్పదో. చాలా కష్టపడుతున్నారు, చెప్పనా గొప్ప విషయం ఏంటో? యేసుక్రీస్తు వారు రూట్ మ్యాప్ ఉంటుంది చూసారా, వెళ్ళే రూట్ మ్యాప్. యెరూషలేముకి వెళ్తున్నారు, ఇంకా ఆయన సిలువ వేయబడడానికి వెళ్తున్నారు. సిలువ వేయబడడానికి వెళ్తున్నటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో, దారి ఏదైతే ఉందో, అది నాయిని అనే గ్రామానికి వెళ్ళదు, నాయిని గుండా వెళ్ళదు అది.
ఇప్పుడు మనకు బందర్ ఉంది, మెడ్రాస్ ఉంది. మనం మెడ్రాస్ వెళ్ళాలంటే బందర్ వైపు వెళ్తామా లేకపోతే ఈ గుంటూరు వైపు వెళ్తామా అంటే గుంటూరు వైపు వెళ్తే మెడ్రాస్ రూట్కి వెళ్తాం. కానీ కేవలం ఆ తల్లి దుఃఖాన్ని మాన్పడానికి, తీసివేయడానికి, కేవలం ఆ చనిపోయిన వాడిని లేపడానికి, తన యొక్క గొప్పతనం, తన యొక్క ప్రేమ, తను ఏమై ఉన్నాడో తెలియజేయడానికి, ఆ క్షణంలో కూడా చివరి ఆయన అప్పగించబడడానికి వెళ్ళబోతున్న సమయంలో కూడా దేవుని ఏర్పాటు ఎలా ఏర్పరిచాడు అంటే నాయని ఆ కుటుంబం కొరకే, ఆ తల్లి కొరకే అని అడుగుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీరు అనొచ్చు దేవుడు మాకేం చేశాడండి అని. అసలు నీ లైఫ్లో ఈరోజు ఈ మాట వింటున్నావంటే కారణం ఏంటో తెలుసా? అది దేవుని ఏర్పాటు. ఈరోజు మీ ముందు నిలబడినటువంటి నేను ఒక తెలంగాణ ప్రాంతంలో, ఒక మారుమూల పట్టణంలో, అప్పుడు పట్టణం కూడా కాదు అది, నేను చదువుకునే రోజుల్లో, నేను పుట్టిన ప్రాంతంలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య పెరిగినటువంటి నేను, ఎంతోమంది నా స్నేహితులు ఈరోజు లేరు, వారాల్లో ఒక్కడిగా ఉండాల్సినటువంటి నేను, కానీ నా జీవితంలోకి ప్రభు ఒక టైమింగ్, ఆయన పర్ఫెక్ట్నెస్, ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఇంగ్లీష్లో ఏమంటారంటే సావర్నిటీ అంటారు, ఆయన ఏర్పాట్లో నేను ఆ క్షణాన్న, ఆ సమయాన్న, ఆ వ్యసనాల నుండి, ఆ బంధకాల్లోకి చిక్కుకోకుండా దేవుడు నన్ను విడిపించడం మాత్రమే కాదు, రక్షించుకొని ఈరోజు ఎవరు దేవుడు కాదని చెప్పానో ఆ వ్యక్తినే ప్రకటించే కృపను నా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటే ఇది నా గొప్పతనం ఏం కాదు, దేవుని ఏర్పాటు. ఈరోజు ఇది నాకే కాదు పరిమితం, మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతోమంది చిన్నలు ఉన్నారు, యవనులు ఉన్నారు. ఈరోజు ఎంతోమంది కుటుంబాలు ఇక్కడ ఉన్నారు. మీరు అనుకోవచ్చు మా జీవితంలో ఏం చేశాడంటే, ఈరోజు మీరు ఇంకా ఉనికిలో ఉన్నారు అంటే మీ బంధువర్గం, మీ ఇంటి వారే, మీ కుటుంబాలే, మీ స్నేహితులే, మీ బంధువులే, ఎంతోమంది మీ పరిచయస్తులు ఇంకా ప్రభువును ద్వేషిస్తున్న వారు ఉండగా, వాళ్ళల్లో ఒకప్పుడు నీవు కూడా ఒక్కడిపోయినప్పటికీ కూడా ఈరోజు నువ్వు ప్రభువును ఆరాధించే వ్యక్తిగా, నిత్య జీవానికి వారసురాలుగా, ప్రభువును నమ్మి ఆయన రాజ్యపు వారసత్వం, ఆయన సంతానంగా, సొత్తుగా చేయబడ్డామంటే కారణం ఇది దేవుని ఏర్పాటు కాదా? ఇది దేవుని ప్రణాళిక కాదా? దేవుడు ఏం చేశాడు అని అనకండి, దేవుడు ఎంతో చేశాడు, నువ్వేం చేసావు అనే ప్రశ్న ప్రతిరోజు నువ్వు ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో దేవుడు దుఃఖాన్ని తీసివేశాడు, పిల్లలు లేని సమయంలో పిల్లల్ని ఇచ్చాడు, బ్రతుకు లేని సమయంలో బ్రతుకుని ఇచ్చాడు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసావు చెప్పండి? ఉద్యోగం లేదన్నప్పుడు ఉద్యోగం ఇవ్వలేదా? తినడానికి తిండి లేని వారు ఎంతోమంది అల్లల్లాడిపోతున్నటువంటి వారు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నేనే గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువ చేయట్లేదు, మా పెద్ద అబ్బాయి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాడు. ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే మీరేమనుకోవద్దు, కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకంటే మా అక్క వాళ్ళ అమ్మాయి చనిపోయింది. చనిపోవడానికి ముందు ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు. తెలిసిన వాళ్ళు నర్సు ఒక ఆమె ఉంటే, నేను ఇక్కడ నుండి కాకినాడ ఫోన్ చేశాను. కాకినాడ ఫోన్ చేసి నేను అన్న మాట ఏంటో తెలుసా? ఆమె కండిషన్ ఎలా ఉందండి అని అడిగితే, కండిషన్ ఏం బాగాలేదండి అని అంటే, నేను అన్నాను నేను వస్తానండి, నాకు ఒక గంట ముందే తెలిసింది, నేను వస్తానండి, వచ్చి ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తాను, ఏమంటారు అన్నాను. పరిచయస్తురాలు ఇక్కడ ఒకరోజు సంఘంలో ఒక ఆదివారం కూడా ఇక్కడ ఉండి వెళ్ళారు. అంటే వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? లేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీ దగ్గర లక్షలు తీసుకోవడం తప్పించి ఈ పొజిషన్లో వైద్యం చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనే వాళ్ళు వైద్యం చేస్తారు, చక్కని వైద్యం, ఎందుకంటే చివరి వరకు చూస్తారు అని చెప్పారు. చనిపోయింది. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు భారం రావాలంటే ఎప్పుడైనా చూడండి, అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఎవరు లేకుండా వచ్చి చేర్చుకునే వాళ్ళు, వైద్యం తీసుకునే వాళ్ళు, కష్టపడాలి ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు నాకు ఎంతో కృపనిచ్చాడు తెలుసా? వారితో పోల్చినప్పుడు దేవుడు ఏం చేయలేదు అనకండి. కళ్ళు లేని వారితో పోల్చుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో నీ కంటి విలువ తెలుస్తుంది. చెవులు వినపడని వారితో పోల్చుకున్నప్పుడు వినికిడి యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది. మూగవారితో పోల్చుకున్నప్పుడు వారు పాడడం, మాట్లాడడం రాని వారు ఇప్పుడు ఒక్కసారి ఒక స్పీచ్ థెరపీలు లక్షలు సంపాదిస్తున్నారు. ఎందుకని? సరిగా మాటలు రావట్లేదు. చిన్నపిల్లలకి మొదటి నుండే మొబైల్స్ చేతిలో పెడతా ఉంటే వాళ్ళు ఒక రకమైనటువంటి డిసీజ్లోకి వెళ్ళిపోతున్నారు.
అలాంటి వారు మళ్ళీ వాళ్ళకి స్పీచ్ థెరపీలు చేయించుకోవాల్సి వస్తుంది. కానీ నీకు దేవుడు ఎంతో చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ లైఫ్ ఎడల ఆయనకు ఒక పర్పస్ ఉంది. ఈరోజు ప్రార్థించే తల్లిదండ్రులు మీకు ఉన్నారు అంటే, ప్రార్థించే సంఘంలో మీరు ఉన్నారు అంటే, ప్రార్థించే ఆత్మీయ తల్లి. ఇప్పుడు రాత్రి ఆ అమ్మగారికి బాగోలేదు, కానీ నిన్న నైట్ 11:30కు వచ్చారు. 6 గంటలకి కానూరు వెళ్ళి తర్వాత కొన్ని ప్రార్థనలు చేస్తూ, కొంతమంది ఇంట్లో ప్రార్థన చేసి వాళ్ళ కొరకు కన్నీరుగా వచ్చి, వాస్తవానికి ఆ వయసులో రెస్ట్ తీసుకోవచ్చు, చక్కగా రెస్ట్ తీసుకోవాల్సిన సమయము, కానీ రెస్ట్ తీసుకోకుండా, ఎందుకంటే పోనీ ఈరోజు ఆదివారం కదా, అందరిలాగా ఒకవేళ మామూలు వ్యక్తుల్లాగా ఉద్యోగస్తుల్లాగా ఆదివారం ఏదో వచ్చి 1 గంట 2 గంటలు చర్చిలో కూర్చొని వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు అనడానికి లేదు. ఈ రోజంతా ఫుల్ ఎంగేజ్ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎందుకోసమో తెలుసా? మీకోసమే. అలాగని అమ్మగారుల ప్రేమను ఉంచింది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థించే తల్లి, ప్రార్థించే కుటుంబం, ప్రార్థించే అన్న, ప్రార్థించే వ్యక్తులు నీకు దొరకడం దేవుడు నీకు అనుగ్రహించిన కృప. నీతో మాట్లాడేవారు, హెచ్చరించేవారు. ఎందుకంటే ఎప్పుడు ప్రేమతో మాట్లాడరు, ఎప్పుడు హెచ్చరికలు అంటారేమో. హెచ్చరికలు కూడా నీకు అవసరం. లేకపోతే ఒకడు చెప్పేవాడు లేకపోతే, కట్టులేని వారు అంటే ఏమైపోతారు తెలుసా? వారంట నశించిపోతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ నశించే స్థితిలోంచి దేవుడు మనం విడిపిస్తున్నాడు. రండి, ఈ వాక్యం నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటో తెలుసా? మనకు సిద్ధపాటు. ఎప్పుడైనా ద్వారాలు మూయబడ్డాయి అని అనుకుంటావేమో, ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నిన్ను సిద్ధపరచడానికే. అప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తావు, అప్పుడైనా దేవుని దగ్గరకు వస్తావు, అప్పుడైనా దేవుని మీద ఆధారపడతావు, అప్పుడైనా దేవుని కొరకు ముందుకు కొనసాగుతావు. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట అది. రెండవది చూడండి, 9వ వచనం చదువుకుందాం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలుకి ఏమొచ్చింది చెప్పండి? దర్శనం వచ్చిందంట. ఈ దర్శనం ఇచ్చింది ఎవరు చెప్పాలి? ఎవరు? దేవుడే. ఈ దర్శనం ఇచ్చింది ఎవరు? దేవుడు. వెళ్ళమంది వెళ్ళొద్దు ఎవరు చెప్పండి? దేవుడే. ఇప్పుడు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఎవరంటే దేవుడు. ఈ మాట నాకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన సమయంలో తాను చేయదలిచింది చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు చేస్తాడు చెప్పండి? నువ్వు అడిగినప్పుడల్లా చేస్తాడా? ఆయనకు టైం ఉంది. దానికి అబ్రహాం చెప్తాడు ఒక మాట, అది అందరికీ పరిచయం ఉన్నటువంటి 21వ అధ్యాయం ఆదికాండం. 21వ అధ్యాయం ఆదికాండం. ఎప్పుడు చేస్తాడు ఆయన అంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారం షారాను దర్శించను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గురించి చేశాను. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట చొప్పున దేవుడు చేశాడా చేయలేదా? నీ పక్కన వాళ్ళు తట్టి చెప్పండి, దేవుడు చేస్తాడని చెప్పండి. దేవుడు చెప్పినట్టుగా చేస్తాడని చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు. ఆయన వస్తానన్నాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ప్రాణం పెడతానన్నాడు, ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేచాడు. మళ్ళీ ఒకరోజు రాబోతున్నాను అన్నాడు, వస్తాడా రాడా? ఆయన వస్తానని భూమి మీదకి వచ్చి ప్రాణం పెడతానని ప్రాణం పెట్టి తిరిగి లేస్తానని తిరిగి లేచిన ఇన్ని నెరవేర్చిన దేవుడు మళ్ళీ తిరిగి నేను వస్తానంటే వస్తాడా రాడా? నేను ఒక మాట అడిగినా వస్తాడని అందరూ ఒప్పుకున్నారు కదా, మరి ఇంకా ప్రభు కొరకు ఎందుకు ఎదురు చూడట్లా? ఇంకా ప్రభువుని ఎందుకు అంగీకరించలా? ప్రభు వస్తాడని తెలుసు కూడా నీ హృదయాన్ని ఎందుకు దేవునికి ఇవ్వట్లా? అంటే ఒకరోజు ఆయన మధ్యాకాశంలోకి ఏమైనా చెప్పొస్తాడా చెప్పండి? ఏ తమ్ముళ్ళు చెప్పొస్తాడా? ఒకరోజు అంట ఆయన రాబోతుండగా ఎలా ఉంటుందో ఒక మాట చూపిస్తాను చూడండి. దెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఈ మాట అయిపోలేదు, అక్కడ మళ్ళీ అక్కడ కూడా ఒక ఏదో ఒకటి పెట్టుకోండి. దెస్సలోనికీయులకు రాసినటువంటి
మొదటి పత్రిక ఆయన 16వ వచనంలో 15వ వచనం చదువుదాం. మేము ప్రభు మాటను బట్టి, పేజ్ నంబర్ 186, మీతో చెప్పునదేమనగా. ఎవరి మాటను బట్టి? ఆగండి. ఎవరి మాటను బట్టి? ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘం మీద కొనిపోబడదాం. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఆగండి. నేను ఒక మాట అడిగితే అందరు చేతులు ఎత్తారు. ఏంటో అడగనా? ఎవరు ప్రభువుతో ఉండాలనుకుంటున్నారు అన్నాను అనుకోండి, దానికి నేను ఉండను అనేవాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? అందరు చేతులు ఎత్తుతారు. కానీ దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. నువ్వు ఈరోజు చెయ్యి ఎత్తడం కాదు ప్రాముఖ్యం, సిద్ధపాటు కలిగి ఉండడం ప్రాముఖ్యం. ప్రభు రాబోతున్నాడని ఆయన మాట నమ్మడం ప్రాముఖ్యం. ఈరోజు ఇక్కడ ఎంతోమంది యవనస్తులు నాకు కనబడుతున్నారు, యవన కుమార్తెలు కనబడుతున్నారు. ఇంకా సమయం ఉందనుకోకండి. ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయాలు కఠినపరుచుకోకండి. ప్రభు మనందరితో చెప్తున్నటువంటి మాట ఇది. ప్రభు ఒకరోజు ఎలా వస్తాడు అంటే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన సడన్గా ఎప్పిరవుతాడు. ఆ అపియరెన్స్లో ఎవరైతే ప్రభు కొరకు నిద్రించిన వారు లేపబడతారు మొదట, తర్వాత సజీవులమై ఉండి మనం కూడా లేపబడతాం. మీకు ఒక మాట చెప్పనా? మీరు అనొచ్చు, ఈ మాట ఎప్పటి నుండో చెప్తున్నారండి. వార్తలు వింటున్నారో లేదో? వార్తలు వినబడుతున్నాయో లేదో మీ చెవులకి? ఇజ్రాయెల్ దేశం ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో వారందరినీ కమ్ బ్యాక్ అని పిలుస్తుంది. ప్రభు రాకడలో యూదులందరూ కూడా చేర్చబడతారు. మీకు కావాలంటే న్యూస్ చదువుకోండి. ఇప్పుడు కమ్ బ్యాక్, ప్రపంచం మొత్తంలో మీరు ఎక్కడైనా ఉండండి, కమ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. ద రీజన్ ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. యెరూషలేము మొత్తం సిద్ధపరచబడుతుంది. ప్రభు పాదం మోపబోతున్నాడు. ఇప్పటికైనా నువ్వు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరుచుకోకపోతే, ప్రభువుకి నీ మాట ఇవ్వకపోతే, ఇన్ని మాటలు విన్న తర్వాత నేను ఏమనుకుంటాను అంటే, నేను ఆ మిలిటరీలో చేసినప్పుడు కొన్ని ప్రాంతాలు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే ప్రపంచం. ఏంటి ఆ ప్రపంచం అంటే, ఈ చలికాలం మంచు పడితే ఆ మంచు పడడానికి ముందు మొక్కజొన్న కండెలు అక్కడ బాగా ఎత్తుగా పెరుగుతాయి. 15 అడుగులు కూడా ఎత్తు ఉంటుంది, అంతంత ఎత్తులో ఉంటాయి. అలాంటి హైట్ అలా పెంచుకొని ఏం చేస్తారంటే పంట వాళ్ళకి అదే దాన్ని కొట్లలో దాచుకుంటారు. ఈ మంచు పడేటప్పుడు అవి రొట్టెలుగా చేసుకొని తింటూ ఉంటారు. వాళ్ళకి బయట ప్రపంచం ఏం తెలియదు, అసలు ఎవరు ప్రధానో తెలియదు, ఎవరు ఏలుబడి చేస్తున్నారో తెలియదు. అసలు ఇంకా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, కొన్ని గృహాల్లోకి మేము లోపలికి వెళ్తాం, చెక్కింగ్ కోసం వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అక్కడ పోస్టర్స్, క్రికెటర్ల బొమ్మలు కనపడాయి. మాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఆ క్రికెటర్ల బొమ్మల్లో పాకిస్తాన్ చెందిన బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు అంటే మేము మా వాళ్ళు కఠినంగా పిలిచి, ఇదేంటి పాకిస్తానీ పెట్టారు అంటే, లేదండి మాకు సెహ్వాగ్ అంటే బాగా ఇష్టమండి, సచిన్ అంటే బాగా ఇష్టమండి అని చెప్తూ, అసలు సెహ్వాగ్ ఎవరో సచిన్ ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఆ ఫోటో ఐడెంటిఫై చేయలేదు. అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అలాంటి వాళ్ళు కూడా ఒకవేళ ఒకరోజు చనిపోయిన తర్వాత వాళ్ళు ఇలా చెప్పవచ్చేమో, నాకు మీరెవరో తెలియదు ప్రభువా, మీ గురించి సువార్త తెలియలేదు ప్రభువా అంటే చెప్పడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు అందరికీ మీడియా వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పొచ్చేమో, కానీ నువ్వు చెప్పగలవా?
నీకు చెప్పడానికి అవకాశం ఉందా? అసలు మనం మాట్లాడడానికి అవకాశం ఉందా? లేదు. కానీ నీకు ఒక శుభవార్త చెప్పనా, ఈరోజు కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కూడా ఎత్తబడే జనాంగంగా చూడాలనుకుంటున్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవుడు. ఆయన చెప్పినట్టుగా ఒకరోజు రాబోతున్నాడు. అబ్రహాం కూడా అదే అన్నాడు కదా, ఏమన్నాడు చెప్పండి? ఎట్లనగా దేవుడు ఏదైతే అబ్రహాంతో చెప్పాడో ఆ నిర్ణయ కాలం. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నీ పక్కన చెప్పండి, దేవుడు ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేస్తాడు? వెయిట్, చూడు. ఆ టైమింగ్ కోసం కనిపెట్టుకో, అక్కడికి ఆగిపోద్దు. భక్తిని ఒక వారానికి పరిమితం చేయొద్దు, భక్తిని నెల రోజులకు పరిమితం చేయొద్దు. ప్రభువు ఎవరి కోసం కనిపెట్టుకుంటున్నాడు అంటే 41 కీర్తన మొదటి వచనం ఉంటుంది, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకునే వారు ఎలాగుంటారు అంటే వారి బండ మీద వారి అడుగులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? స్థిరపరుస్తాడు. ఆమేన్. కానీ నువ్వేం చేయాలి? కనిపెట్టుకోవడం రావాలి, నీకు దేవుని మీద ఆధారపడడం రావాలి. ఊరికే దేవునికి వేరైనటువంటి డైరెక్షన్లో పరిగెత్తితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. కానీ ప్రభువు చెప్పినట్టు చేయాలి. పౌలు దేవుని పనే కదా చేయడానికి వెళ్ళాడు, కానీ దేవుడు మొదట పర్మిషన్ ఇవ్వలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే చేయాలనుకున్నాడో ఆయన టైమింగ్ ఉంది చూసారా, ఆ టైమింగ్లో దేవుడు ఏం చేశాడు తెలుసా? పౌలును దర్శించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా చెప్పండి, ద్వారాలు మూయపడడం నష్టం అంటారా లాభం అంటారా? మళ్ళీ చెప్పండి, ద్వారాలు మూయపడడం నష్టం అంటారా లాభం అంటారా? లాభమే. ఎప్పుడో తెలుసా? ఆ ద్వారం దేవుడు మోస్తే. ఎందుకంటే నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా దేవుడు నా కొరకు ద్వారం మోస్తే, నా దేవుడు నా కొరకు ద్వారం కూడా ఏం చేస్తాడు చెప్పండి? తెరవగలడు. ఆమేన్. మూసింది ఆయనే, తెరిచేది కూడా ఆయనే. కానీ ఆయన యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన చెప్పింది నువ్వు వినాలి. అప్పుడు మూసినా తెరిసినా నీ లాభం కొరకే. అందుకు ఒక చక్కని ఉదాహరణ బైబిల్లోనే ఉంది. ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? నోవాహును ఓడగట్టమన్నాడు. మీకు చెప్పవసరం లేదు, అక్కడ జరిగిన సంఘటన అంతా తెలుసు. నోవాహును ఏం చేయమన్నాడు? ఆయన ఓడగట్టమన్నాడు. ఓడ కట్టాడు, కానీ ద్వారం మూసింది ఎవరో తెలుసా? అంత కట్టిన ఆయనకి ఓడ ద్వారం మాత్రం తెరిచే మూసే అధికారాన్ని ఇవ్వాల. ఎందుకని? ఇస్తే ఏం జరిగేది చెప్పండి? ఓ బాబాయ్ అనగానే వచ్చేసేయి, మామా అనగానే వచ్చేసేయి, అన్నా అనగానే వచ్చేసేయి, తాత మొన్నటిదాకా ఎత్తుకున్నావుగా తాత అని ఎవరన్నా అడిగితే వచ్చేసేయి అనేవాడేమో. ఎందుకని? ఆయన మోస్తే. కానీ మూసింది ఎవరు చెప్పండి? దేవుడు గనక. దేవుడు మూస్తే అప్పుడు నోవాహు, ఆయన అలా అనుకున్నాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నోవాహు స్థానంలో నేను ఉండుంటే అరే నా వాళ్ళు ఏమైపోతున్నారో వాళ్ళు ఏమైపోతున్నారో అని నేను అనుకునేవాడినేమో. కానీ ఆ మూసింది ఎవరి లాభం కొరకు చెప్పండి? ఎవరి లాభం కొరకు? నోవాహు లాభం కొరకే. ఎందుకో తెలుసా? మిగతా వాళ్ళని దేవుడు ప్రేమించలేదా అంటే, నోవాహు ఓడ కడుతున్నప్పుడు చూస్తున్నారుగా, కళ్ళ ముందు సువార్త కనబడుతుందిగా. ఏం చెప్తాడు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళి? ఏ నోవాహు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఏం లేదయ్యా, దేవుడు రాబోతుంది, నీటి ప్రవాహం రాబోతుంది, నీళ్ళు ఎండపోతున్నాయంట, అందుకని ముందుగానే దేవుడు ఓడ కట్టమన్నాడు అని చెప్తే, ఏ నోవాహు ఏంటి పిచ్చోళ్ళలాగా ఉన్నాడని అనుకోలేదా? సువార్త ప్రకటించబడుతుంది అక్కడ. పోనీ నోవాహునంటే తండ్రికి త్వరగా చెప్పలేకపోవచ్చేమో, భార్య దగ్గరకు వచ్చి అమ్మలక్కలు ఎన్ని మాటలు చెప్పుండి ఉండొచ్చు. ఏమ్మా నీ భర్తకి ఏమైనా పిచ్చా ఏంటి అంటే, లేదు దేవుడు చెప్పాడంట ఇలాగంట అని ఆమె చెప్పుండదు లేదా? ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు చాదస్తపోలేమో అని అనుకోవచ్చేమో. పోనీ పిల్లల దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కొడుకులు ఈ మాట తన స్నేహితులతో చెప్పి ఉండకపోవచ్చా? సరే వాళ్ళంటే వదిలేసేయండి, ఏమండి, వాళ్ళంటే వదిలేసేయండి. మరి తర్వాత ఆలోచన చేయండి. కానీ సువార్త అప్పుడు కూడా ప్రకటించబడింది.
ఈరోజు ఎలా ప్రకటించబడుతుందో, ఈరోజు చెప్పబడుతున్నప్పుడు కొంతమంది నవ్వుతూ ఉంటారు, సనుక్కుంటూ ఉంటారు, ముఖాలు చూసుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు నోవాహు కాలంలో ఏదైతే సువార్త ప్రకటించబడిందో దానికి మించిన సువార్త ఈరోజు కూడా ప్రకటించబడుతుంది. ప్రభు రాబోతున్నాడు. ఆమేన్. ప్రభు తన పిల్లల్ని సంతోషకరమైన స్థలంలో ఉంచబోతున్నాడు. ఆమేన్. కానీ ఎవరిని అంటే, ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో, రక్షించబడతారో, చెప్పింది చెప్పినట్టుగా చేస్తారో, ప్రభు కొరకు బ్రతుకుతారో వారు గొప్ప సంతోషంలో ఉండబోతున్నారు. ఆమేన్. సరే, ఇక్కడికి వచ్చి ఆలోచన చేస్తే పర్మిషన్ ఇచ్చింది ఆయనే, పర్మిషన్ ఆపింది ఆయనే. రండి ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. 16వ అధ్యాయం 11వ వచనం, అపోస్తల కార్యములు. త్రోయను విడిచి ఓడ ఎక్కి వచ్చితిమి. మాసిదోనియా దేశంలో. ఇప్పుడు ఇందాక దర్శనంలో ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? చెప్పాలి. మాసిదోనియాకి వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మాసిదోనియాకి వచ్చారు. మొదటి సత్యం నాకు నేర్పించిన మాట ఏంటంటే, ఇందాక సిద్ధపాటు ద్వారాలు మూయబడితే అది దేనికి నిదర్శనం తెలుసా? సిద్ధపాటుకి. రెండవది, ద్వారాలు మూయబడితే ఆయన యొక్క సమయానికి. మూడవది, ద్వారాలు మూయబడేది ఎప్పుడు అంటే, మూయబడడానికి వెనుకున్న ఉద్దేశం ఏంటంటే నీ విధేయతకు కారణం. దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుండి? విధేయత. ఎక్కడి నుండి వచ్చింది ఆ మాట? ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? మాసిదోనియా. ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మాసిదోనియా. నీకు ఒక బైబిల్లోనే ఉంది, చెప్పిన డైరెక్షన్ కాకుండా చెప్పిన డైరెక్షన్కి ఆపోజిట్ ప్రయాణం చేసేవాడు ఏ పని పట్టుకున్నా ఏమవుతుందో తెలుసా? అది విఫలమే. ఎప్పుడైనా మీకు విఫలం అవుతుంటే ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఫెయిల్ అవుతూ ఉంటే ఏదైనా విషయంలో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అసలు నీకు రావాలి, అది నీకు ఖచ్చితంగా రావాల్సిందే. మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? రీజన్ ఏంటి? దేవుడు కాదు, నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. నీలో దేవుడు కోరుకుంటున్న ఒబీడియన్స్ ఉందా నాన్న? విధేయత ఉందా? నీలో దేవుడు కోరుకునేది తెలుసా? విధేయత. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏం కావాలి? మొదటి మాట సిద్ధపాటు, రెండవ మాట దేవుని యొక్క సమయం, మూడవ మాట విధేయత. వీళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికే వెళ్ళారు. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో, దేవుడు నాతో ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? అంతెందుకు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వాక్యమంతా విని గేటు దాటే లోపే ఇద్దరికి పడదు. ఏమండి? వాక్యమంతా వింటారు, ఈ వాక్యం అంతా ఏమైపోయిందో తెలియదు. చిన్న విషయం, చిన్న మాట, ఏమండి, కొట్టుకునే స్థాయి ద్వేషం. మరి నీకు విధేయత ఉందా? ఒకసారి ఒక టీచర్ తన పిల్లలకి ఇలా చెప్పిందంట. ఏమని చెప్పింది? వీళ్ళు పద్దాక గొడవలు పెట్టుకుంటున్నారు ఈ పిల్లలు. వీళ్ళకి నేర్పించడానికి పిల్లల్ని పిలిచి, మీకు ఒక అసైన్మెంట్లు ఇస్తారు కదా పిల్లలకి, అసైన్మెంట్ లాగా ఏమని చెప్పిందంటే, మీ ఇంటి దగ్గర నుండి మీ సామర్థ్యం కొద్దీ బంగాళదుంపలు తీసుకురండి అని చెప్పిందంట. ఒకడు 1 తెచ్చాడు, ఒకడు 2 తెచ్చాడు, ఒకడు 3 తెచ్చాడు, ఒకడు 5 తెచ్చాడు, ఒకడు 7 తెచ్చాడు. తీసుకొచ్చి టీచర్ గారు ఇదిగోండి బంగాళదుంపలు అని, పొటాటోస్ ఇదిగోండి అని అంటే, అప్పుడు పొటాటోస్ని మీ బ్యాగ్లోనే ఉంచుకోండి, బుక్స్తో పాటు రోజు తీసుకురండి, ప్రతిరోజు తీసుకురావాలి అని చెప్పారు. ప్రతిరోజు తీసుకురావాలి అంటే ఫస్ట్ రోజు తీసుకొచ్చారు, సెకండ్ రోజు తీసుకొచ్చారు, థర్డ్ రోజు తీసుకొచ్చారు, ఫోర్త్ రోజు తీసుకొచ్చారు. రోజులు గడిచే కొద్దీ ముక్కు మూసుకొని తీసుకొస్తున్నారు. రీజన్ ఏంటి అంటే, బంగాళదుంపలు ఏమైపోయాయి? పాడైపోయాయి, కులిపోయాయి. అప్పుడు వాళ్ళు టీచర్ గారు మీరు ఇలా చెప్పారు, ఈ కులిపోయే వాసన వచ్చేస్తుంది అని
అర్జెంటుగా పారేయాలండి, చెప్పండి, పర్మిషన్ ఇవ్వండి, అసైన్మెంట్ కదా అది. పర్మిషన్ ఇవ్వండి అంటే సరే పారేయండి అంటే పారేశాక ఇప్పుడు మీకు ఏమర్థమైంది అంటే కుళ్ళిపోయినవి దాచుకుంటే అవి మనకు వాసన వస్తుంది, కంపు కొడుతుంది అని చెప్తే అప్పుడు టీచర్ చెప్పిందంట, మీరు మీలో ద్వేషాన్ని దాచుకుంటున్నారు కదా, మరి ఇంకెంత వాసనగా ఉంటారు మీరు, ఇంకెంత కంపుగా బ్రతుకుతారు మీరు అని చెప్పిందంట. ఉన్నారా ఇక్కడే? అందుకే ప్రభు కూడా వాక్యంలో చెప్పే మాట ఏంటంటే, నీకు ఎవరితో అసమాధానం ఉంటే ఆ సాయంలోపే నీ వార్త ఏమైపోవాలి తెలుసా? సమాధాన పడాలి. అది కుటుంబమైనా, ఇంటిలో వ్యక్తులైనా, బయట వ్యక్తులైనా. లేకపోతే ఆ అసమాధానము ద్వేషంగా మారుతుంది, ద్వేషము పాపంగా మారుతుంది, పాపము దేవుడు ఎంత మాత్రము క్షమించడు. విధేయత అన్న మాట కోసం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మన లైఫ్లో మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మన అపజయాలకి కారణం ఎప్పుడు కూడా దేవుడు ఎంత మాత్రం కాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు. ఏదైనా సరి చేసుకోవాల్సింది నీవు మాత్రమే. నాకు నష్టాలు కలిగినప్పుడు, ఆఖరికి నా కుమారుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒకటే ప్రశ్న వేసుకున్నాను, ప్రభువా నా అవిధేయతను క్షమించు, నేను ఏ విషయంలో నీకు లోపంగా ఉన్నానో నన్ను క్షమించని నేను ఒప్పుకున్నాను తప్పించి దేవుని ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకు అంటే అసలు ఆయనే నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు ఈ కుటుంబం లేదు, ఈ కుటుంబం లేదు, ఆ కుటుంబం లేదు. ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన కుటుంబాన్ని నేను దేవుడు చేయలేదని చెప్పగలను? దేవుడు ఎలాగ అన్యాయస్తుడని చెప్పగలను? ఈరోజు ఉద్యోగాలు ఒకరికి పని లేదు, ఉద్యోగం లేదు అనుకోండి, ఏంటో దేవుడు మా మొరగట్లేదు అనుకుంటాం. ఉదాహరణ చెప్తున్నాను నేను. అసలు నువ్వంటూ ఉన్నావు, నీకంటూ బలం ఉంది, నీకంటూ సామర్థ్యాన్ని దేవుడు క్రియేట్ చేశాడు కదా. ఇప్పుడు కాబట్టి ఇంకొక ఆపర్చునిటీ రాదా? కానీ ఎందుకు రావట్లేదో ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, మార్పు చెందాలి, మనం సరి చేసుకోవాలి. అక్కడ జరిగింది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి వెళ్తున్నారు అపోస్తులు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే విధేయత. విధేయత. నాలుగోది విజయం. ఇంకా నేను అది వివరించను. విజయం ఏంటో తెలుసా? చెప్పిన చోటకి వెళ్తే ఏం జరిగింది? విజయం వచ్చింది. ఎలా వచ్చింది? ఒక హృదయం తెరవబడింది, ఒక కుటుంబం కట్టబడింది, కుటుంబం సంఘంగా మారింది. ఎలాగా సాధ్యమైంది? వారి హృదయాన్ని తెరిచింది ఎవరు చెప్పండి? అక్కడ రాయబడిన చూడండి 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తూతేరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము పౌలా తెరిచింది. వాక్యం యొక్క ఇంపాక్ట్ మీరు అనొచ్చు, ఏమండి ఎవరిని మార్చగలరా? పాస్టర్ గారులో ఏ శక్తి లేదు మార్చగలిగినట్లుగా. కానీ పాస్టర్ గారు ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన ఒక పాత్ర, దేవుడు ఏర్పరచుకున్న ఒక సాధనం అంతే, ఆయన చేతిలో ఒక పనిముట్టు అంతే. కానీ సమస్త ఘనత ఎవరికి వెళ్ళాలి అంటే దేవునికి. ఎందుకంటే నీ హృదయం తెరవచ్చేది ఎవరు అంటే దేవుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలాగా ఎంతోమంది కొట్టుకెళ్ళిపోవట్లేదు, లోకంలో నాశనానికి వెళ్ళిపోవట్లేదు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారం అయి ఉండగా క్రీస్తుతో కూడా మనం ఏమో తెలుసా? బ్రతికించబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. లేకపోతే మన స్థితి ఏంటో తెలుసా? చచ్చినవారు. ప్రియ సంగమా, ఈరోజు ఒక ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే, ఒకవేళ ద్వారాలు మూయబడ్డాయని నువ్వు ఒకవేళ అక్కడే కురింగిపోయి ఉన్నావేమో, అందుకే ఈరోజు నీతోనే మాట్లాడుతున్నా. ఒకవేళ నీ పరిస్థితులు ఇలాగున్నాయేమని ఆవేదన చెందుతున్నాము, అందుకే దేవుడు నీతోనే మాట్లాడాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఇది సిద్ధపాటని గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా సిద్ధపరచుకోవాలి, ఎక్కడ మార్చుకోవాలి, ఎలా మలుచుకోవాలి, ఎలాగ నేను ప్రభు కొరకు సిద్ధపడాలి, ఎక్కడ నేను దేవునికి దూరంగా ఉన్నాను, ఏ విషయంలో దూరంగా ఉన్నాను, నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
ఎవరిని పాయింట్ చేయక్కర్లేదు. నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నేను ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇలాగ ఉన్నావని. ఎందుకంటే తెలుసా, ఎవరు వ్యక్తిగతంగా వారు దేవుని మాట దగ్గరకు వచ్చినప్పుడు అందరూ నేరస్తులే. కానీ నేరస్తులని దేవుడు విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన కనికరము చూపిస్తున్నాడు. అందుకే ఈరోజు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. సిద్ధపడు, దేవుని సమయం కొరకు కనిపెట్టుకో. మూడవదిగా ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించు, విజయాన్ని సంపాదించుకో. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో ఒక మాట అయినా మాట్లాడాను నమ్మితే, దేవుని ఒక్క మాట అయినా దేవునితో నువ్వు మాట్లాడగలవు. ఇది ఒక ఆదివారం ప్రసంగంగా, ఒక కాలయాపనగా నువ్వు తీసుకుంటే దీనివల్ల నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు. ఇది దేవుని మాటగా, దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుడు ప్రస్తుతాన్ని చూస్తున్నటువంటి నిన్ను భవిష్యత్తును ఎరిగిన దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఏ విషయంలో సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్నావో, ఏ విషయంలో నువ్వు దేవుని యొక్క సమయము, దేవుని ఏర్పాటు మీద ఆధారపడలేకపోతున్నావో, ఏ విషయంలో విధేయత చూపించలేకపోతున్నావో, ఈరోజైనా విజయం నీకు సొంతం. నువ్వు ఆయన చెప్పినట్టుగా చేస్తే. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, మహోన్నతుడ, మీకు వందనాలు. మాట నీది, మాట్లాడింది మీరు. హృదయాలు తెరిచేవాడవు, దీవించేవాడవు కూడా మీరే. నీ మాట చేత నీ బిడలను బలపరిచి, ఈ దినము నీ మాట వారి హృదయాలను కానీ వారిని కానీ దాటి వెళ్ళనివ్వకుండా మీరే లూదియా హృదయము తెరిచినట్లుగా నీ బిడలందరూ నీ వైపు త్రిప్పబడి, నీ మీద ఆధారపడి, నీవు కోరుకున్నట్లుగా బ్రతికి విజయపదములో వారందరూ నిలిచినట్లుగా నీ కృపను అనుగ్రహించి మహిమ మీరే పొందుకొనమని, సమస్త మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన మధ్య